హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుప్రీతీస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ రాగి తోప. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వేయించి పెట్టుకున్న రాగి పిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు, కొంచెం ఇలాచీ పౌడర్ అండి, యాలకుల పొడి, కొంచెం నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్. ఇందులో నేను బాదం, కిస్మిస్, అలాగే కాజు తీసుకున్నాను. తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ముందుగా మూకుడులోని 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. అందులో కొద్దిగా యాలకుల పొడి అండి. ఒక 2 నిమిషాలు అయ్యాక నీళ్ళు బాగా మరుగుతాయి కదా, అప్పుడు మనం కొంచెం పంచదార వేసుకుందాం. 1 కప్పు పంచదార అండి. మీరు పంచదార వేసినప్పుడే 1 స్పూన్ నెయ్యి కూడా వేయండి. నెయ్యి వేస్తే ఏమవుతుందంటే మనం చేసుకునే ఈ రెసిపీ మనకు ఉండలు చుట్టకుండా ఉంటుంది. నీళ్లు బాగా మరిగేయండి. సో ఇప్పుడు మనం ఈ చోడిపిండిని వేసుకుందాం. 1 కప్పు చోడిపిండి. అలా మనం దగ్గర పడే వరకు అలా కలుపుతూ ఉండాలండి. అండ్ ఇందులో ఏంటంటే నేను చోడులు ఆడించుకున్నప్పుడే కొంచెం బార్లీ గింజలు వేసుకుని ఆడించాను. ఎందుకంటే మనకు వచ్చేది సమ్మర్ కదండి, జావ చేసుకున్నా ఇలా మనం తోప చేసుకున్నా మన ఒంటిని కూడా కూల్ చేస్తుంది. ఇలా దగ్గర పడిందండి. దించుకునే ముందు మనం 1 చెంచాడు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నచ్చినట్లయితే మీరు ఇందులోని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోని ఇందాక మీకు చూపించాను కదండి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను కదా అని. సో అది అయిపోయిన తర్వాత యాడ్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నానండి. ఇప్పుడు మనం అయిన తోపని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోనండి, మన వేడి వేడి డ్రై ఫ్రూట్స్ రాగి తోప రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చండి. అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా డ్రై ఫ్రూట్స్ వేస్తే. ఇదిగోనండి, వేడి వేడి రాగి తోప రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.